చెప్పక అసలు ఎందుకు 1 week లోనే బయటకు రావాల్సి వచ్చింది? నాకు ఒక్కరి ఇష్యూ అయినా చెప్పనా? చెప్పేనా? అందుకే చెప్పాలి. అందుకే కుక్కర్ ఇష్యూ వాళ్ళందరికీ తెలుసు. పదే ఇంకా చెప్పుకోవడం ఎందుకు? ఇంకేమన్నా ఉంటే చెప్పుకుందాం కోళ్ళు. అసలు ఇంకొక వారం ఉండాల్సింది. మీ కరెక్ట్గా గేమ్ జోన్లోకి ఎంట్రీ కరెక్ట్గా ఆడే టైంలోనే బయటకు వచ్చారని చాలా మంది అదే ఒపీనియన్తో ఉన్నారు. అవును, కొంచెం గట్టిగా గొంతు లేపేది, మాట్లాడేది, ఇంత తొందరగా రావడం అన్నది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. నా మిస్టేక్ కొంత ఉంది. నాకు స్ట్రాటజీలు కొంచెం నాకు ఆ ఫార్మాట్ తెలీదు. సో పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు తెలుసా? ఏదో 1 week లో బయటకు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకోవట్లేదు మిమ్మల్ని. అదే నా బాధ. ఆనందం కూడా గెలిచి వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటున్నారు. నిజంగా అలాగే 1 week అమ్మ ఉండొచ్చింది, మీరు ఎందుకు ఇలా బ్రహ్మరథం పడుతున్నారు, అందరూ ట్రోల్ చేస్తున్నారు నన్ను. అక్క నువ్వు లోపల ఉన్న దానికన్నా బయటకు వచ్చాక ఇంకెక్కువ ఫేమస్ అయ్యావు అక్క అని. అందుకే నేను నాలో ఈ సంస్కారం, ఈ పద్ధతి అన్ని డెవలప్ అవుతున్నాయి. చెప్పండి నాకు. సరే బిగ్ బాస్ వదిలేద్దాం. మళ్ళీ ఛాన్స్ వస్తే మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీకి ఖచ్చితంగా అందరు ట్రై చేస్తున్నాము. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ప్రాజెక్టులు నేను వెళ్ళే ముందలే కొన్ని సినిమాలు అడిగారు యాక్చువల్లీ. ఓకే. సో వాళ్ళకి చెప్పా, నాకు తెలియదు ఎన్ని రోజులు ఉంటాను బిగ్ బాస్ లో, మీరు ఆగితే ఆగండి అని. నేను ఎంత తొందరగా వచ్చేస్తాను నేను అనుకోలేదు కదా, లేదంటే ఆగండి ఒక 1 week లో వస్తాను అనేదని. సో ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయి. దే విల్ స్టార్ట్ ఇన్ October. ఓకే. బిగ్ బాస్ నుంచి కొన్ని రోజులు మనం వెనక్కి వెళ్దామా? వెళ్ళండి, మీరు సంవత్సరాలు కూడా వెళ్ళండి కావాలంటే. సంవత్సరాలు వెళ్దాం అనుకుంటున్నాం. అందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ తెలిసాయి చాలా వరకు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి. కొంచెం ముందుకెళ్ళి అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ, అమ్మ నాన్న ఎక్కడ, విజయవాడ తెలియదు కదా చాలా మందికి. ఎంబీఏ చేసా, మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, మా మమ్మీ హౌస్ వైఫ్. బోరింగ్ ఊర్లో. సరే, కొత్త మా నాన్నగారి పేరు మాత్రం నెక్కెంటి బోస్ బాబు, కరాటే ఫైటర్, కరాటే బ్లాక్ బెల్ట్. చూసారా? మా అమ్మ హౌస్ వైఫ్ అన్నారు, కొత్త హౌస్ వైఫ్ మా మమ్మీ. మా అమ్మ చాలా కామెడీ టైమింగ్ ఎక్కువ, ఫుల్ నవ్విస్తుంది, ఎవరినైనా ఇమిటేట్ చేయగలుగుతుంది. నాకు తెలిసి మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ. అవునా? అంత పంచులేస్తారా? అబ్బో పంచి పలకనామా అక్కడ. అవునా? చాలా ఆవిడని రమ్మంటే పోద్ది. అన్ని ఇంటర్వ్యూలో ఆవును కూడా కూర్చోబెట్టాలి. అందరూ అడుగుతున్నారు మీ మమ్మీతో మాట్లాడారు నెక్స్ట్ రౌండ్. అవును, మీ ఇంటర్వ్యూలో ప్రతిసారి అమ్మ గురించి చెప్తూనే ఉంటారు కానీ కనిపించట్లేదు. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం ఇద్దరం. ఐ లవ్ యూ అమ్మా, ఆంటీ ఐ లవ్ యూ చెప్తున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్ అమెరికా నుంచి అంటే ఈ సిరీస్ కి ఇలాంటి వాటికి అంటే ఇండస్ట్రీలోకి ఉండాలని వచ్చారా? అంత జాబ్ అవన్నీ వదిలిపెట్టుకో? ఎప్పుడో వదిలేసాను జాబ్ ఫర్ దిస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. కాకపోతే నేను లాస్ట్ 7-8 months నుంచి ఇక్కడే ఉన్నా అండ్ అనుకోకుండా బిగ్ బాస్ అడగడం జరిగింది అండ్ I went to the show. ఎందుకు బోర్ కొట్టేసిందా జాబ్ అదంతా? ఒక ప్యాషన్ కోసం వచ్చాను కదా జాబ్ అమెరికాలో. అదే ప్యాషన్ కోసం వచ్చా కదా ఇది. మళ్ళీ జాబ్ బోరింగ్ కదా, జాబ్ చేస్తూనే ఉన్నా ఫర్ సింగర్ అవడం కోసం, యాంకర్ అవడం కోసం ఒక ఆశయంతో ఒక ఇదితో అదితో వచ్చా, అంతేగాని బోర్ కొట్టు కాదు. సింగర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు. అవును. ఈ సిరీస్లు యాక్టింగ్ ఇవి కాదు. ఫస్ట్ సింగర్ అవుదాం, దాని తర్వాత సింగర్ నుంచి యాంకర్ నుంచి యాక్టర్, స్టాండప్ కమెడియన్, ఇన్ఫ్లుయెన్సర్ అని అలా 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 అయిపోయింది. కొన్ని పాటలు ఏ సినిమాలో ఎందులో పాడారా? పాడనులే, ఆ పాటలు అంతేం సక్సెస్ అవ్వలేదు కాబట్టి మాట్లాడుకుని కూడా వేస్ట్. ఎందుకు మీ గోలే సింగింగ్ కదా, అసలు నేర్చుకుంది గోల్ కానీ అయ్యి అంత సక్సెస్ అవ్వలేదు. సో అంత ప్రౌడ్గా చెప్పుకొని అంత గొప్ప గొప్ప పాటలు మనం పాడలేదు. యాంకర్గా నేను ఇంకా మంచి షోస్ చేశాను, ఒక 700-800 షోస్ నేను as an artist I performed. సో అదంతా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సింగింగ్ లో మనం అంతా ఎందుకు, మనకు అంత ఆపర్చునిటీస్ రాలేదు. కానీ మీ గొంతు బాగుంది పాటలు పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడన్నారు? విన్నాను స్టేజ్ మీద. దీంట్లో వస్తున్నాయి కదా 1-2. థ్యాంక్ యూ. సింగర్ బేబక్ అంట, దండం అక్క అని వేసుకుంటున్నారు ట్రోలర్స్. ఎందుకు బాగుంది. బిగ్ బాస్ లో అందరం కలిపి అందరితో పాడించానులే, నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే, ఇది అందరం కలిపి పాడాం. సింగర్ బేబక్క మీకు దండం అక్క అంట. ఎందుకు కుళ్ళు, మీ గొంతు బాగుందని. మీ కుళ్ళండి, నాకు అర్థమైంది అది. అదే కదా, మా కోసం ఒక పాట.
టైర్డ్గా ఉంది. ఏం కాదులే ప్లీజ్. నేను ఇప్పుడే టీ తాగిన ఎనర్జీ అంతా ఇవిడ తీసేసుకుంటుంది. ట్యూషన్కి వెళ్ళే పిల్ల ఎంత జాగ్రత్తగా పాట పాడుతుందో ఇప్పుడు మన బేబక్క అంత శృతి తాళం అన్ని చూసుకుని ఇట్లా కూర్చొని సంగీతం పాడినట్టే ఉంది. టీచర్ ఎలా నేర్పించారో అలా పాడుతున్నారు. రెడీ రెడీ. కొండ కోనల్లో గొంతు రావట్లా, ఆగండి కలుపుతా ఒక్క నిమిషం. కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కోరి కోరి కూసింది కోయిలమ్మ, కోరి కోరి కూసింది కోయిలమ్మ, ఈ కోయిలమ్మ కొండ కోనల్లో. తాళం ఏందమ్మా, శృతిలో పాడు. లోయల్లో గోదారి గంగమ్మ సాయంలో, లోయల్లో సాయంలో, లోయల్లో సాయంలో. ఇది పాప్ సాంగ్ లాగా పాడా, కోటమాకండి నన్ను మధ్యలో కామెడీ చేసిన దానికి క్షమించండి. ఓకే, వీలైతే మరణించండి, మన్నించండి, మర్చిపోండి నన్ను. నో, మర్చిపోవడానికి అలా కుదరదు. ఏం తిన్నారు మార్నింగ్ నుంచి? ఏమో కొంచెం ఏదో ఉప్మా తిన్నాను, ఆ తర్వాత 2 బిస్కెట్లు తింటుంటే మీరు గబగబా వచ్చారు. ఎవరు ఏం తినివ్వట్లేదు కూడా, నన్ను కబ్జా చేశారు మీడియా మిత్రులు అందరూ కలిపి నన్ను బంధించారు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సంగీతం? 1 2 3 4 5 6 7 8 11 సంవత్సరాలు కాకుండా 3 ఏళ్ళు నేర్చుకున్నా. ఇంత లెక్క పెట్టి 3 సంవత్సరాలు ఇచ్చారు నాకు. 3 నేర్చుకోలేదా ఏంటి? అంతే అంతే. ఎలా ఏ టైమ్స్కి వెళ్ళేవాళ్ళు? మమ్మీ జాగ్రత్తగా మిమ్మల్ని పంపించి నేర్చుకోమంటే నేర్చుకున్నారా కరెక్ట్ గా? అక్కడ కూడా ఇలాగ అల్లరి చేసేసారు? అల్లరి చేసింది. జుట్టు 2 జడలు వేసుకునేదాన్ని, ఆ జడలు ఇట్టా 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 తిప్పుతూ మాస్టరు మధ్య మధ్యలో తాళం వేసేదాన్ని కాదు, జడలతో ఆడుకునేదాన్ని. స్ప్రింగులు ఉండే జడ చివరగా కలీ హెయిర్ కదా, ఇలా స్ప్రింగ్ అయ్యేదన్నమాట. ఆ స్ప్రింగుల్ ఇలా ఇలా స్ప్రింగుల్ని ఇట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అట్లా చేయడం. మధ్య మధ్యలో చెప్పాగా ఆకలి వస్తుంది ఏదో ఒకటి. పాపం ఆయనకి బీపీ వచ్చేది, నాకు చెప్పాలంటే ఒక 3 వేలు చెప్పాడు. దాని తర్వాత అమ్మ ఆ పాప తాళం వేయట్లేదమ్మా, ఏం చేయమంటారమ్మా? మా అమ్మ మానేయండి అంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది సంగీతం ఇంట్లో? మా మమ్మీకి చాలా సంగీతం అంటే ఇష్టం. ఆవిడ వీణ కూడా బాగా వాయించుతారు. ఓకే. సో మమ్మీ అలా మిమ్మల్ని నేర్పించడానికి ట్రై చేయించారు 3 years. అప్పటికి ఆవిడకి మా అమ్మాయి మంచి బాగా పాడుతుంది అని ఆవిడ పాపం పాడతారు అనుకుంటా. మరి ఆవిడ ఒక ఫీలింగ్ ఉంటుంది. చీర బాగుందా? చాలా బాగుంది, సూపర్ గా ఉన్నారు. చిలకల్లో చిలకలాగా ఉన్నానా నేను? అందుకే మంచి గొంతు కూడా ఇచ్చాడు భగవంతుడు మీకు. ఇలా మాట్లాడుకోవడం చాలా హాయిగా ఉంది. అన్ని షోలు ఎంతసేపు బిగ్ బాస్ బిగ్ బాస్ చెప్పి 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 విసిగిపోయాను. అందుకే మేము అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్ మీరు బయటకు వచ్చిన తర్వాత అవన్నీ విన్నారు. అందుకని నేను కొంచెం ఫ్యామిలీ చేశారు అంతే కదా, మంచి అమ్మాయిని కదా నేను. పద్ధతిగా కూర్చోబెట్టి మంచం మీద చూడండి, తాళం వేయించి పాటలు పాడించి ఇంకేం చేపిస్తుంది ఈవిడ. చెమ్మచక్కలు ఆడిపించింది. అయ్యి తొక్కుడు బిళ్ళ అయ్యి ఉంటాయి కదా, ఇంకేదో అవన్నీ కూడా తీసుకొస్తే బాగుండేది షో. నెక్స్ట్ వీక్ వద్దమ్మా, దండం పెడతాను ప్లీజ్, నా వల్ల కాదు ఇంటర్వ్యూలో నన్ను. సార్ నన్ను లోపల తీసుకెళ్ళిపోండి సార్ బిగ్ బాస్ హౌస్ లోకి. నాగార్జున సార్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.